లాస్ట్ వీడియోలో వచ్చేసి శివాలయం చూపించాను. శివాలయం దగ్గరలో ఇంకో గుడి ఉంది. ఇదొచ్చేసి ఆంజనేయుడి గుడి. వెళ్ళే దారిలో చాలా రాళ్ళు, ముళ్ళులు ఉన్నాయి. సో, జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది. కన్‌స్ట్రక్షన్ అయితే రీసెంట్‌గానే స్టార్ట్ చేశారు. వెళ్ళగానే ఈ బోర్ కనిపించింది. చూడగానే చాలా సంతోషమైంది. ఎందుకంటే ఇది చూసి చానా రోజులయింది కాబట్టి. వాటర్ అయితే చాలా కమ్మగున్నాయి తాగడానికి. అండ్ ఈ గుడికి 2 స్పెషాలిటీస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి విగ్రహం మీద ఎప్పుడూ తేమ ఉంటుంది. అండ్ సింధూరం ఎప్పుడూ వస్తుంటుందనమాట. అండ్ సెకండ్ వచ్చేసి ఈ గుడి కన్‌స్ట్రక్షన్‌కి కావాల్సిన వాటర్ మొత్తం భూమి నుండే ఊరుతాయన్నమాట. అంటే వేరే చోటు నుంచి వాటర్ తీసుకొచ్చి అదే పనిగా కట్టడం లాంటివి జరగదు. భూమి నుండే వస్తున్నాయి. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు ఎంత వాటర్ ఉన్నాయో. కన్‌స్ట్రక్షన్ మొత్తానికి ఇంత వాటర్ సరిపోతుందా అంటే ఖచ్చితంగా సరిపోతాయి. అంత వాటర్ ఊరుతాంది అక్కడి నుంచి. లొకేషన్ వచ్చేసి పలంనేరులోని ఎగువ కన్నికాపురంలో సిద్ధేశ్వర కొండల మధ్యలో ఉంటుంది. లాస్ట్‌లో ఈ పాము పుట్ట కూడా కనిపించింది. అలా పైకి చూడగానే దేవదారు చెట్టు కనిపించింది. కరువులొచ్చినప్పుడు అప్పట్లో ఈ ఆకుల్ని తినేవాళ్ళంట. సో, మీరు కూడా తప్పకుండా ఈ ఆలయాన్ని విజిట్ చేయండి. హనుమాన్ జయంతి రోజు వస్తే ఇంకా మంచిది.